Hi friends, welcome back. And today we are going to discussing about how to create our access token. Okay, for the access token, if you see right, uh, access token లో మనకు బేసిక్గా ఏంటంటే ఒక టోకెన్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఈ టోకెన్ మనకు గ్లోబల్ లెవెల్లో అవైలబిలిటీలో ఉండాలి. ఆ గ్లోబల్ లెవెల్లో అవైలబుల్లో ఉన్నటువంటి టోకెన్ని మనము వేరే కాల్స్లో మనం వాడుకోవాలి. వన్ టైం మనం క్రియేట్ చేయాలి. వన్ టైం క్రియేట్ చేసిన దాన్ని ప్రతి చోట యూజ్ చేయాలి. ఓకే. ఇది ప్రాసెస్. ఒకవేళ మనం అలా చేయకపోతే ఎలా ఉంటుందంటే ప్రయారిటీ అండ్ డిపెండెన్సీ అని చెప్పి మెథడ్స్ ఉంటాయి. వాటిని వాడాలి. అవి వాడినప్పుడు ఏమైపోతుందంటే అవి ఎగ్జాక్ట్‌గా మనకి 100% వర్క్ అవ్వదనమాట. ఓకే. రియల్ టైమ్‌లో ఆ డిపెండెన్సీ ఎందుకు వర్క్ అవ్వదంటే డిపెండెన్సీ అనేది వర్క్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి ఆ మెథడ్ దగ్గరకొచ్చాక డిపెండెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. ద ప్రాబ్లమ్ ఎక్కడవుతుందంటే ఇప్పుడు నాకు 100 హిట్స్ ఉన్నాయి. 100 హిట్స్‌కి కూడా ప్రతిసారి డిపెండెన్సీ క్రియేట్ చేస్తాను. 100 హిట్స్‌కి 100 టైమ్ యాక్సెస్ టోకెన్ క్రియేట్ అవుతుంది. యాస్ పర్ ద రియల్ టైమ్ మనకలా క్రియేట్ చేయరనమాట. ఓకే. గ్లోబల్ లెవెల్‌లో క్రియేట్. మళ్ళీ ఎలా చేస్తాము అంటే మనకు బేసిక్‌గా మనకి ఇది ఉంటుంది. బిఫోర్ సూట్ అని చెప్పి. ఓకే. ఒక సూట్ లెవెల్‌లో ఒక్కసారి క్రియేట్ చేసిన దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. అది ఈజియెస్ట్ వే. ఓకే. కాబట్టి మనము ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ద్వారా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. నేనిక్కడ ఏం చేస్తానంటే @ బిఫోర్ సూట్. ఓకే. మనకు గ్రూప్స్ ఉంది, క్లాస్ ఉంది అండ్ మెథడ్ ఉంది. సూట్ అనేది తీసుకుంటున్నామంటే మెథడ్ వచ్చేసరికి స్పెసిఫిక్ మెథడ్ లొకేషన్‌లో మాత్రమే వర్క్ అవుతుంది. గ్రూప్ అంటే ప్రతి మెథడ్‌కి వర్క్ అవుతుంది. గ్రూప్ అంటే ఒక సెట్ ఆఫ్ గ్రూప్స్‌కి మాత్రమే. క్లాస్ అంటే ఆ స్పెసిఫిక్ క్లాస్‌లో మాత్రమే వర్క్ అవుతుంది. ఔట్‌సైడ్ ద క్లాస్ రాదు. టెస్ట్ అంటే ఆ స్పెసిఫిక్ టెక్స్ట్ మనం ఏదైతే వాడతామో ఆ టెస్ట్‌లో మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే. సూట్ వాడడం వల్ల ఏంటంటే గ్లోబల్‌గా అంటే అన్ని చోట్ల ఇది వర్క్ అవుతుందనమాట. ఓకే. పబ్లిక్ వాయిడ్ టోకెన్. ఓకే. ఇప్పుడు ఈ టోకెన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. మనకిక్కడ బేసిక్‌గా గ్లోబల్ లెవెల్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ఈ పర్టిక్యులర్‌గా ఈ మెథడ్స్‌కి ఓకే. అండ్ రిక్వెస్ట్ అండ్ అలాగే రెస్పాన్స్. ఓకే. అండ్ మనకు టోకెన్ కూడా కావాలి కాబట్టి నేనేం చేస్తా స్ట్రింగ్ టోకెన్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తా. ఓకే. వీటన్నిటికి నేనేం చేస్తా అంటే స్టాటిక్ క్రియేట్ చేసుకుందాం. ఓకే. అనే దానికి స్టాటిక్ క్రియేట్ చేసాం. ఓకే. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ దానికి మనం క్రియేట్ ఫంక్షనాలిటీ రాయాలి కాబట్టి ఇదంతా రాయనవసరం లేదు. ఇది కొద్దిగా తీసుకుంటే సరిపోద్దనమాట. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ప్లే రేట్ అనేది మనం గ్లోబల్ లెవెల్‌లో ఇచ్చాం. ఓకే. ఈడు కూడా మనము రిమూవ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఓకే. చూడండి. అండ్ మనకు రిక్వెస్ట్ దగ్గర కూడా ఇది అవసరం లేదు. తీసేయండి. ఓకే. అండ్ ఇక్కడికొచ్చేసరికి న్యూ రిక్వెస్ట్. ఓకే. 2 కూడా క్రియేట్ చేసాం. అండ్ మనకు కావాల్సింది న్యూ కాంటెక్స్ట్ కూడా క్రియేట్ చేసేసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకు యాస్ పర్ ఇక్కడొచ్చేసరికి ఈ స్పెసిఫిక్‌గా మనం చూస్తే ఇది కర్లీ బ్రేసెస్‌లో ఉంది. ఓకే. ఇది హెడర్‌లో లేదు. కాబట్టి ఇది హెడర్‌లో లేదంటే మనకు బాడీ అనమాట. ఓకే. స్ట్రింగ్ బాడీ టైప్‌లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్‌గానే ఇయ్యొచ్చు. లేదంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్స్‌లో అన్నా సరే ప్రెజెంట్ చేయొచ్చు. ఓకే. మనకొక రిక్వెస్ట్ బాడీలో ప్రొవైడ్ చేసామంటే మనకు ఈజీగా అది మనకు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఓకే. లేదంటే మనకు హ్యాష్ హెడర్స్ అని చెప్పేసి మనం పోస్ట్ మెథడ్ క్రియేట్ చేసినప్పుడు మనం చూసే ఉంటారు. ఓకే. ఆహ్, హెడర్స్ క్రియేట్ చేసాం కదండీ! మన లాస్ట్ వీడియో సెషన్స్‌లో. ఇక్కడ మ్యాప్ తీసి ఇక్కడ మనకు హెడర్స్ వాడాం. ఓకే. ఈ స్పెసిఫిక్ హెడర్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీరు వాడుకోవచ్చనమాట. ఓకే. ఈ బాడీకిచ్చేసి ఆ బాడీని మనము అందులో పెట్టేసి ఇక్కడ ఎలాగైతే టు స్ట్రింగ్ అని చెప్పేసి మనం ఎట్లయితే ప్రొవైడ్ చేసామో సిమిలర్ ఫార్మాట్‌గా మనం ప్రొవైడ్ చేయొచ్చనమాట ఇక్కడ.
ఎలా అయితే ప్రొవైడ్ చేస్తామో సిమిలర్ ఫార్మాట్‌గా ప్రొవైడ్ చేయొచ్చు. లేదు అంటే ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఇన్‌బిల్ట్ ఆఫ్ వాల్యూస్ కింద మనము దాన్ని ప్రెజెంట్ చేయొచ్చనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి ఈజియెస్ట్ వే మనం ఆల్రెడీ యూజ్ చేసింది కాబట్టి ఆహ్, ఓకే. ఈ స్పెసిఫిక్ డేటా దాన్ని తీసుకుందాం. ఓకే. ఇది హెడర్స్ కింద పెడతాము. ఓకే. లేదంటే మనం డైరెక్ట్‌గా జేఎస్ఎన్ ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్‌లో కూడా అటాచ్ చేయొచ్చు. స్ట్రింగ్ పేలోడ్. ఓకే. ఓకే. చూడండి ఇక్కడ ఇలా క్రియేట్ చేసుకుందాం. ఓకే. అండ్ దెన్ మనకు కావాల్సింది మనకు రెస్పాన్స్ కాబట్టి, ఈ రెస్పాన్స్‌కి వచ్చేదానికన్నా ముందు మనకు రిక్వెస్ట్ అనేది చేయాలి. ఓకే. రిక్వెస్ట్ చేయాలన్నప్పుడు మనం క్రియేట్ చేసింది రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఫంక్షనాలిటీ. ఓకే. మనకు కావాల్సిన యూఆర్ఎల్ వచ్చి ఇది. ఓకే. ఈ స్పెసిఫిక్ యూఆర్ఎల్ అని తీసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇక్కడ యువర్ కంపేర్ టు సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్ ఇస్ బెస్ట్ ఆప్షన్. ఓకే. నౌ ఈ పర్టిక్యులర్ దానికి మనకు లోపల కామా ఇచ్చేసి మనకు కావాల్సింది రిక్వెస్ట్ ఆప్షన్స్. ఓకే. రిక్వెస్ట్ ఆప్షన్స్ డాట్ క్రియేట్. ఓకే. డాట్ సెట్ హెడర్స్. ఓకే. మనకు సెట్ హెడర్స్ కూడా ఉంది కాబట్టి ఓకే. హెడర్స్ ఏంటి ఇక్కడ కాంటెక్స్ట్ టైప్. ఓకే. అండ్ అప్లికేషన్ జేఎస్ఎన్. ఓకే. ఓకే. అప్లికేషన్ జేఎస్ఎన్. ఓకే. దీనికి మళ్ళీ తర్వాత ఈ సెట్ హెడర్ తర్వాత మనకు చేయాల్సింది సెట్ డేటా. ఓకే. సెట్ డేటా గూడా మనకు స్ట్రింగ్ ఫార్మాట్ ఆఫ్ లోడ్ అయ్యి ఇచ్చేయొచ్చు. ఓకే. పేలోడ్. ఓకే. మనకు పేలోడ్ అనేది పాస్ చేసాం. ఓకే. ఇప్పుడు ఇది మనకు రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. కాబట్టి మనకు రెస్పాన్స్ స్టేటస్ అనేది మ్యాండేటరీ. ఓకే. ఎందుకంటే మనకు వెదర్ మనకు డేటా ఇచ్చిందా లేదా అంటే 100% వర్క్ అయిందా లేదా తెలియాలి కాబట్టి ఏం చేస్తానంటే రెస్పాన్స్ డాట్ స్టేటస్ అని డిస్‌ప్లే చేస్తా. బట్ ఇక్కడ మనకు రెస్పాన్స్ యొక్క వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే. నౌ మనము ఈ స్పెసిఫిక్ దాన్ని రన్ చేయాలి ఇప్పుడు. ఓకే. బిఫోర్ ఏంటంటే స్టార్టింగ్ మనకు బిఫోర్ అని పెట్టామంటే దానికి రన్ రాదు. కాబట్టి టెస్ట్ తీద్దాం ఫస్ట్. ఓకే. అండ్ ఇప్పుడు చూడండి. ఒకవేళ మీకు ఎర్రర్ ఇప్పుడొస్తుంది. ఒకవేళ ఎర్రర్ వచ్చింది అంటే మనకు డైరెక్ట్‌గా ఇక్కడ జేఎస్ఎన్ ఫార్మాట్ ఇక్కడ మనం పెట్టాం గదా! అలా జేఎస్ఎన్ ఫార్మాట్ ఇచ్చేసి ఆ జేఎస్ఎన్‌ని మనము ఆహ్, కాల్ చేస్తాం. యాస్ పర్ సేమ్ ఇక్కడ మనం ఎలాగైతే డేటాని కాల్ చేసామో సిమిలర్ ఫార్మాట్ ఆ డేటాని కాల్ చేసి ఎందుకంటే రిక్వెస్ట్ బాడీ కాబట్టి మీరు ఫ్యూచర్‌లో వాల్యూ కూడా చేంజ్ చేయాలి. అంటే యూజర్స్ మల్టిపుల్ టైమ్స్ చేంజ్ చేయాలి. ఓకే. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చంటే ఈ పర్టిక్యులర్ ఫార్మాట్‌లో మనకు ఆల్రెడీ డేటా ఉంది. ఆ డేటాని యూజ్ చేసాం. ఓకే. ఆ డేటాని యూజ్ చేసి దాన్ని ఎలాగైతే చేసామో ఆ జేసన్ యాడ్ ప్రాపర్టీ లాగా సిమిలర్ ఫార్మాట్ మనం అక్కడ వాడుకోవచ్చనమాట. ఓకే. ఆ డేటాని ఒక దాంట్లోకి ఇచ్చేసి ఆ వచ్చిన డేటా ద్వారా మనకు ఫైల్ రీడర్ తీసుకొని ఆ ఫైల్ రీడర్‌కి మళ్ళీ జేఎస్ఎన్ యొక్క యాడ్ అనే ప్రాపర్టీ వాడాం గదా! అలాగే మనకు గూడా రీప్లేసింగ్ ఆ వాల్యూస్ వాడామంటే మనకు 100% వర్క్ అవుతుందనమాట.
ఏదర్ ఎలాగైనా వర్క్ చేయొచ్చు, లేదంటే ఇలాగైనా వర్క్ చేయొచ్చు. ఓకే, మనం ఇక్కడ చూస్తే పాస్ అండ్ 200 స్టేటస్ ఇచ్చింది. ఓకే, ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక పుట్ కాల్ వాడదాం. ఒక పుట్ కాల్ వాడితే ఆ పుట్ కాల్‌లో ఈ టోకెన్‌ని ఎలా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియో సెషన్ టైమ్‌లో నేను చూపిస్తాను. ఓకే, ఇది మనకి గెట్ కాల్ అన్నమాట. ఓకే, ఇది ఒక టోకెన్ క్రియేషన్ చేసేది. ఓకే, నేను ఏం చేస్తా అంటే @టెస్ట్ బదులు @బిఫోర్ సూట్ పెడతాను. ఓకే, సూట్ లెవెల్ యాక్సెస్ కాబట్టి. ఓకే, దీన్ని నెక్స్ట్ వీడియో సెషన్‌లో పుట్ కాల్ యూజ్ చేసి ఒక డేటాని అప్డేట్ చేయడానికి ఆ టోకెన్ కావాలి. వితౌట్ టోకెన్, విత్ టోకెన్ ఎలా జరుగుతుందని చూద్దాం. ఓకే, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.